వక్రతుండ మహాకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కథ ఏమిటో చూద్దామా. అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో నెమలి ఉండేది. దానికి గర్వం ఎక్కువ. అన్నిటికంటే తను బాగా నాట్యం చేయగలనని, అందరికంటే తనే అందంగా ఉంటుందని భావించేది. అంతేకాక మిగిలిన పక్షులని, జంతువుల్ని చులకనగా చూసేది. ఒకరోజు అడవిలో జంతువులు, పక్షులు సభ ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సమావేశంలో నెమలి మిగిలిన పక్షులను హేళనగా మాట్లాడుతుంది. కాకి దగ్గరకు వెళ్ళి, నువ్వు ఇంత నల్లగా అసహ్యంగా ఉన్నావు, ఎలా బతుకుతున్నావు? అదే నేనైతే ఎందులో అయినా దూకి చనిపోయేదాన్ని అంటూ పక్కనే ఉన్న పావురం దగ్గరికి వెళ్ళి, నువ్వేంటి ఇలా పాలిపోయిన రంగులో ఉన్నావు? నేను చూడు ఎంత అందంగా ఉన్నానో అని మిగిలిన చిన్న పక్షులని, మీరేంటి, మీ శరీరం ఏంటి ఇంత చిన్నగా ఉంది అని హేళనగా నవ్వుతుంది. మొత్తానికి ఈ అడవి అంతా వెతికినా నాకంటే అందంగా ఉన్నవాళ్ళు లేరన్నమాట. మీరంతా నా తర్వాత స్థానంలో ఉండాలి, మొదటి స్థానంలో నేనే ఉండాలి. నేనన్నా, నా నాట్యమన్నా మనుషులకు కూడా చాలా ఇష్టం అంటూ గర్వంగా గొప్పలకు పోతుంది. మిగిలిన జంతువులకి, పక్షులకి బాగా కోపం వచ్చి దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంటాయి. ఏం చెయ్యాలా అని బాగా ఆలోచిస్తాయి. ఇంతలో నెమిలి తన గొప్ప చూపించుకోవడానికి అందరినీ విందుకు పిలిచింది. విందు అయిన తరువాత నాట్యం మొదలు పెడుతుంది. ఒక కోతి వేటగాడి దగ్గరికి వెళ్ళి నెమలిని పట్టించడానికి దాని గురించి గొప్పగా చెప్తుంది. వేటగాడు రావడం అక్కడి జంతువులన్నీ గమనించి ఒక్కొక్కటిగా వెళ్ళిపోతాయి. వేటగాడు వల వేసి నెమలిని బంధించి వాగులో నీళ్లు తాగటానికి వెళ్తాడు. ఇంతలో అక్కడి జంతువులు, పక్షులు వచ్చి నవ్వుకుంటాయి. ఇప్పుడు తెలిసిందా నీ అందం ఎలా ముప్పు తెచ్చిందో అని. మొత్తం జంతువులన్నీ దేనికి తోచినట్టు అది మాట్లాడుతుంది. నెమలి కొంచెం సాయం చేయమని, విడిపించమని అడుగుతుంది. అప్పటికే చాలా కోపంగా ఉన్న జంతువులు విడిపించడానికి ఒప్పుకోలేదు. నెమలి నన్ను క్షమించండి అని పశ్చాత్తాపపడుతుంది. అందులోనే ఒక ముసలి పక్షి ముందుకు వచ్చి క్షమించమని అడుగుతుంది కదా, పశ్చాత్తాపాన్ని మించింది లేదు అని అంటుంది. అప్పుడు పక్షులన్నీ ఉపాయం ఆలోచించి నెమలిని విడిపిస్తారు. నీతి: ఎప్పుడూ కూడా అహంకారంతో విర్రవేగకూడదు. ఏది చూసి గర్వపడతారో దేవుడు దాన్నే దూరం చేస్తాడు. దేవుడు సృష్టిలో అందరూ సమానమే, అందరూ గొప్పవాళ్లే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.